మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక ఒక్కసారి ఈ చార్ట్‌లో గనక మనం విశ్లేషించుకున్నట్లయితే ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ గనక చూసుకుంటే 6/8/1973 దీన్ని ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక మనం చూసుకున్నట్లయితే 6, 6 అంటే ఇక్కడ మనకు డబ్బు సంపాదన. వీరు ఎక్కువగా సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 8, ఈ 8 గనక చూసుకున్నట్లయితే చదువు. ఈ ఎనిమిదో నంబర్ వచ్చిన వారికి చాలా ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 1, 1 అంటే ఇక్కడ సంతానం. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక 1 వచ్చినట్లయితే మీకు సంతానం కలుగుతుంది. అదేవిధంగా 9, 9 గనక చూసుకున్నట్లయితే వివాహం, వివాహం జరుగుతుంది. అదేవిధంగా 7, 7 గనక చూసుకున్నట్టయితే శత్రువులు, నరదిష్టి. వీరికి శత్రువులు, నరదృష్టి తక్కువగా ఉంటుంది. శత్రువులు కూడా తక్కువగా ఉంటారు. అదేవిధంగా 3, 3 అంటే ఇక్కడ రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అందరితో. ఇప్పుడు గనక మనము ఈ బాక్స్‌లో ఫిల్ అయిన నంబర్‌లను ఇప్పటివరకు చూసాం. ఫిల్ గాని నంబర్‌లను గనక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2, 2 గనక తీసుకుంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 4, 4 గనుక చూసుకుంటే ఆరోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 5, వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనుక మీరు చూసుకున్నట్లయితే మీకు ఏ సమస్యలు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏ సమస్యలు నెగెటివ్‌గా ఉన్నాయనేది ఒక్కసారి మీరు ఈ చార్ట్‌లో వేసుకొని చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గనక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి నాకు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని